హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జి హోమ్ కిచెన్. ఈరోజు ఫిష్‌తో అయితే ఒక మంచి స్నాక్ రెసిపీనైతే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఫస్టు చేప నీట్‌గా క్లీన్ చేసుకున్నాక ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటిని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడరు, ఒక పావు టీ స్పూన్ జీరా పౌడరు. అలాగే రుచికి సరిపడా సాల్ట్. మీరు మసాలా కారం వేస్తే జీరా, ధనియా వేయాల్సిన అవసరం లేదండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపు పిండి, 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్. కార్న్‌ఫ్లోర్ లేకపోతే 2 టీ స్పూన్లు బియ్యపు పిండే వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి పొడి పొడిగా వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు చిలకరించుకుందాం. కొంచెమే వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి. పల్చగా అయితే అస్సలు అవ్వకూడదు. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక చూడండి ఇలా వస్తే సరిపోతుంది. ఇది ఒక్క అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే మనం వేసినవన్నీ ఫిష్‌కి బాగా పడతాయి. ఇప్పుడు అరగంట తర్వాత ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోండి ఆయిల్‌లో. ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఇలా దూరం దూరంగా వేసుకోండి ఒక్కొక్కటి అంటుకోకుండా. ఇలా వేసుకొని, వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కదపకుండా అలానే ఉంచేయాలండి. చాలా వస్తాయి ఫ్రై. చూడండి ఈ చికెన్ పకోడీని ఎవరైనా ట్రై చేయొచ్చండి. చాలా సింపులు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూడండి చక్కగా వేగిపోయి. ఒక 2 నిమిషాల పాటు కదపకుండా వదిలేసాక, తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకొని తీసుకోండి. కలర్ ఈ విధంగా వచ్చాక తీసేసుకుంటే మనకి చక్కగా కరకరలాడుతూ పకోడీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఫిష్ తెచ్చుకున్నప్పుడు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.